హాయ్ గైస్, ఈరోజు మన అందరం కలిపి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇండియన్ యూట్యూబ్ హిస్టరీలోనే ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్, బిజినెస్ న్యూస్ ఛానల్ కాదు, సాధారణ యూట్యూబ్ ఛానల్ ఐపీఓ వీడియోతో పాటు మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ కూడా యాడ్ చేయబోతుంది. అండ్ అది కూడా ఒక తెలుగు ఛానల్, మన మనీ పర్స్ ఛానల్ క్రియేట్ చేయడం అన్నది ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఐఎమ్ షూర్ మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటుందని నాకు తెలుసు. అండ్ అలాగే మనం ఏదైతే హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం, ఆ హిస్టరీ క్రియేట్ చేయబోయేది ఒక సాదా కంపెనీ ఇంటర్వ్యూతో కాదు. ఇది చాలా చాలా వండర్ఫుల్ కంపెనీ. ఎందుకంటే బికాస్ మన దేశానికి కంపెనీ గర్వకారణం. ఎందుకంటే బికాస్ మన దేశంలోని ఏవైతే ఇస్రో రాకెట్స్ లాంచ్ చేసిందో అండ్ అలాగే డిఆర్డిఓ ఏవైతే మిసైల్స్ తయారు చేసిందో ఇవన్నిటిలోని ఈ కంపెనీ మేజర్ రోల్ ప్లే చేసింది. అండ్ అలాగే ఈ కంపెనీ ఫ్యూచర్లో కూడా గ్రో అవడానికి చాలా చాలా స్కోప్ ఉన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈవీ సెగ్మెంట్ వచ్చినట్టయితే ఈ కంపెనీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెనిఫిషియరీ. నేను ఎందుకు చెప్పడం, కానీ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ప్రమోటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంటీఆర్ టెక్నాలజీస్ ఒక ప్రమోటర్ అయిన ఆయన ఇంటర్వ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియో ఒక లెంత్ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే బికాస్ మీరు ఏ ఆర్హెచ్పి చదివినా, ఏ బ్రోకరేజ్ రిపోర్ట్ చదివినా కూడా మీకు ఇంత ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆర్హెచ్పి చదివినప్పుడు నాకైతే ఇంత ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఎందుకంటే వీఆర్ డైరెక్ట్లీ లిజనింగ్ ఫ్రమ్ హార్సెస్ మౌత్. సో కేర్ఫుల్గా వినండి. అండ్ ఆయన తెలుగు రావడం, తెలుగులోని ఇంటర్వ్యూ చేసాం. సో తెలుగులో ఇంటర్వ్యూ చేయడం వల్ల మీకు కూడా ఈజీగా కంఫర్టబుల్గా అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. శ్రీనివాస్ రెడ్డి గారు నేను చేసిన ఇంటర్వ్యూ ప్లే చేసే ముందు ఐ హ్యావ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ గైస్. ఈ వీడియోకి మాక్సిమం లైక్స్ అండ్ షేర్స్తో బద్దలైపోతుంది. సో దట్ ఈ వీడియో మాక్సిమం పీపుల్ రీచ్ అయింది అనుకోండి. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఫ్యూచర్లో ఏవైతే ఐపీఓలు వస్తాయో ఆర్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ మేనేజ్మెంట్ని మన ఛానల్ వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. మేనేజ్మెంట్ నుంచి మనం డైరెక్ట్గా విన్నాం అనుకోండి, ఆ వచ్చే కన్విక్షన్ లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి ఎందుకు సబ్స్టాన్షియల్ వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు? బికాస్ వాళ్ళు మేనేజ్మెంట్ నుంచి డైరెక్ట్గా వింటారు కాబట్టి వాళ్ళకి కన్విక్షన్ లెవెల్ అన్నది ఉంటుంది అన్నమాట. వేరే రీటైల్ ఇన్వెస్టర్స్ స్టాక్ పడేసరికి భయపడి అమ్మేస్తారు. ఆ కన్విక్షన్ అనేది ఉండదు. అందుకని మనం మేనేజ్మెంట్ నుంచి డైరెక్ట్ వినడానికి నేను కాన్ఫరెన్స్ కాల్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని అటెండ్ అవ్వమని చెప్తుంటాను అనమాట. సో దట్ మీకు కూడా కన్విక్షన్ లెవెల్ అనేది చాలా కంపెనీలో వస్తుంది, ఆర్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో వస్తుంది అని చెప్పి. సో ఫ్యూచర్లో ఏవైతే మంచి మంచి కంపెనీలకు మేనేజ్మెంట్లు ఉంటాయో ఆ మేనేజ్మెంట్ని మన ఛానల్ వరకు తీసుకురావడానికి నేను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాను. మీ నుంచి నాకు కావాల్సిన చిన్న సపోర్ట్ ఏంటంటే ఈ వీడియోకి మాక్సిమం లైక్స్ అండ్ షేర్స్ ఇచ్చినట్టయితే ఈ వీడియో మాక్సిమం పీపుల్కి రీచ్ అవుతుంది. రీచ్ అయినట్టయితే నేను ఫ్యూచర్లో వేరే అదర్ మేనేజ్మెంట్లు కూడా కన్విన్స్ చేసి మన ఛానల్ వరకు తీసుకురావడానికి నాకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో చేసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లెట్ మీ ప్లే ద ఇంటర్వ్యూ నౌ. హాయ్ సార్, నమస్తే. Namaste. First of all, thanks a lot for accepting our invite. And actually, it was really a pleasure speaking with you. Absolutely, Krishna. Anytime. Okay. Sir, నా ఫస్ట్ క్వశ్చన్ బేసికల్ బికాస్ మీరు తెలుగు వారు అవ్వడం వల్ల నేను తెలుగులో అడుగుతున్నాను క్వశ్చన్ని. నా వ్యూవర్స్ అందరూ కంప్లీట్లీ తెలుగు వ్యూవర్స్ అక్రాస్ గ్లోబ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్ ఆడియన్స్. నేను వాళ్ళని మోస్ట్ ఆఫ్ ది ఐపీఓస్ ఎలా డ్రైవ్ చేస్తానంటే బేసికలీ ఏ ఐపీఓలోనే ఏ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయాలంటే కంపెనీ గురించి అర్థం చేసుకోండి, మేనేజ్మెంట్ గురించి అర్థం చేసుకుని దెన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. కానీ లేకపోతే మార్కెట్లో ఉన్న గ్రే మార్కెట్ ఇలాంటి న్యూసెన్స్ కాకుండా ప్యూర్లీ బేస్డ్ ఆన్ కంపెనీ అండ్ మేనేజ్మెంట్ మీద డెసిషన్ తీసుకోండి అని చెప్తుంటాను అనమాట. సో ఐఎమ్ స్టార్టింగ్ మై ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద సేమ్ లైన్స్. Sir, as most of them are Telugu investors and they are not completely understand your business really well because it is a little complicated business to understand. So మీ బిజినెస్ ని వాళ్ళకి సింపుల్ లాంగ్వేజ్ లో ఒక ఇన్వెస్టర్ మీ దగ్గరికి యాజ్ ఏ ఓనర్ కింద ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే, పార్ట్ ఓనర్ కింద ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే వై షుడ్ ఇన్వెస్ట్ అండ్ వాట్ ఈస్ దిస్ బిజినెస్ ఈస్ ఆల్ అబౌట్ ఒకసారి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ బేసిక్లీ ఏంటంటే ఈ కంపెనీ ఆల్మోస్ట్ 50 years అయిందండి ఎస్టాబ్లిష్ చేసి 1970లో. ఇది మన శాంక్షన్స్ ఇంపోజ్ చేసినప్పుడు మన నేషన్ వాజ్ పుష్ టు అ కార్నర్ లిటరలీ. మనకి దే వర్ నాట్ అలౌయింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కానీ ఏది అలౌ చేయలేదు. సో ఆ టైంలో ఇండిజినైజేషన్ న్యూక్లియర్ కానీ డిఫెన్స్ కానీ స్పేస్ సెక్టర్స్ లో మన ఇంజనీర్స్, మన కంట్రీలో ఉన్న ఇంజనీర్స్ డెవలప్ చేయాల్సి వచ్చిందంట. సో మనకి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది మోరలెస్. ఓకే. సో దీంట్లో గొప్పతనం ఏంటంటే ది క్రెడిట్ నాట్ ఓన్లీ టు ఎంటీఆర్ బట్ లుక్ అట్ ఇస్రో కానీ, ఎన్పిసిఎల్ కానీ, డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ కానీ. సో లాట్ ఆఫ్ చాలా ఎఫర్ట్ చేసి మనం చాలా సక్సెస్ అయ్యాం ఈ విషయంలో. మనకి ఇప్పుడు సొంత న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయంటే అది మన ఓన్ టెక్నాలజీ. ఇప్పుడు శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాం అంటే అది కూడా మన సొంతగా డెవలప్ చేసిన టెక్నాలజీ. అది one among 6 countries in the world which have achieved this. సో సిమిలర్లీ డిఫెన్స్ లో కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాం మనం, మిసైల్స్ ప్రోగ్రామ్ లో కానీ ఏదైనా సరే.
మోర్ ఇంపార్టెంట్లీ ఐ వుడ్ సే న్యూక్లియర్ అండ్ స్పేస్ మనం చాలా ముందుకెళ్ళాము ఇండిజినైజేషన్ వల్ల. సో ఇక్కడ ఎంటీఆర్ ఎక్కడ ఇన్వాల్వ్ అయిందంటే ఈ ఇండిజినైజేషన్ సిచ్యువేషన్ లో న్యూక్లియర్ లో న్యూక్లియర్ లో ఏమవుతుందంటే ద కోర్ ఆఫ్ ద రియాక్టర్ అంటారు దాన్ని, ద న్యూక్లియర్ ఐలాండ్ విచ్ యాక్చువల్లీ కంప్లీట్ రియాక్టర్ దాని వల్ల ఆపరేట్ అవుతుంది. అది చాలా క్రిటికల్ అసెంబ్లీస్ ప్రొడక్ట్స్ విచ్ వి సప్లై టు ద కోర్ ఆఫ్ ద, అంటే మన హార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ లాగా ఇట్ రన్స్ ద హోల్ రియాక్టర్. సో ఆ కంప్లీట్ కాంపోనెంట్స్ అసెంబ్లీస్ ప్రొడక్ట్స్ మనం సప్లై చేస్తాం అన్నమాట న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఇప్పుడు వరకు మనం 22 రియాక్టర్స్ లో కంట్రిబ్యూట్ చేసినాం ఆల్రెడీ, ఆపరేషనల్ రియాక్టర్స్ ఇండియాలో. మొన్న రీసెంట్ ఇవన్నీ ఏంటంటే 220 megawatts. సో రీసెంట్ గా వి హావ్ అప్గ్రేడెడ్ అవర్ సెల్స్ టు 700 megawatts కి చేసామన్నమాట. అది సక్సెస్ఫుల్ గా కమిషన్ కూడా అయింది చక్రపార్లో. దాంట్లో కూడా ఎంటీఆర్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఆ రియాక్టర్ ఐలాండ్ కి. వి కాల్ ఇట్ యాజ్ అ న్యూక్లియర్ ఐలాండ్. సో ఆ ఐలాండ్ కి మనం చాలా సప్లై చేసాము. సో అది సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎన్పిసిఐల్ హెస్ కమ్అట్ విత్ ఫ్లీట్ రియాక్టర్స్ అని ఒక 14 రియాక్టర్లు అనౌన్స్ చేశారు. దాంట్లో 2 రియాక్టర్లు గోరఖ్పూర్ హర్యానాలో ఆల్రెడీ టెండర్స్ పోతే ఆర్డర్స్ కూడా వచ్చినాయి కంపెనీకి. ఫర్దర్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ 3-4 months లో. అదే కాక ఈ ఫ్లీట్ రియాక్టర్స్ ఫేజ్ మేనర్ లో తీసుకొస్తారనమాట. సో నెక్స్ట్ 4 రియాక్టర్స్ టెండర్స్ మనకి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ FY22 లో వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా పెద్ద ఆపర్చునిటీ వేర్ వి హావ్ వెయిటెడ్ ఫర్ 6-7 years టు కమిషన్ కక్కర్పార్ ప్లాంట్ కమిషన్ చేసిన తర్వాత 700 megawatts. ఆ ఆపర్చునిటీ హార్డ్ వర్క్ వల్ల ఇప్పుడు వి విల్ బి ఏబుల్ టు సీ అ మేజర్ గ్రోత్ ఇన్ దిస్ ఏరియా విత్ ద న్యూ రియాక్టర్స్. ఆ 2+4-6 రియాక్టర్స్ లో మన మేజర్ కంట్రిబ్యూషన్ ఉంది దాంట్లో. మనం అంతా ఇండిజినైజ్ చేసిన లాస్ట్ 40-50 years మన కంట్రిబ్యూట్ చేసిన ఇండిజినైజేషన్ ప్రోగ్రామ్ లో ఎన్టీఆర్ ఇస్ అ మేజర్ కంట్రిబ్యూటర్ ఇన్ దట్ ఏరియా. దట్స్ ఆసమ్. సో అదనమాట. సో దట్ ఈస్ వేర్ వి స్టాండ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకో ఏరియాలో ఎక్కడ కంట్రిబ్యూట్ చేస్తాం అంటే మనం రీఫర్బిష్మెంట్ ఆఫ్ రియాక్టర్స్ అని. ఇప్పుడు మనం ఉన్న 22 రియాక్టర్స్ సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రకారం ఫ్యూల్ హ్యాండిల్ చేసే సిస్టమ్ లో దాన్ని కూలెంట్ ఛానల్ సిస్టమ్ అంటారు. అది మనం రీప్లేస్ చేయాలి ఒక లైఫ్ సైకిల్ దాటిన తర్వాత. అది లేటెస్ట్ సేఫ్టీ గైడ్ లైన్స్ ఎస్పెషలీ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ దట్ దే హావ్ come up with. అక్కడ we have a major role in completely replacing our coolant channel అంతా రీప్లేస్ చేసే కెపాసిటీ కానీ టెక్నాలజీ కానీ ఎంటీఆర్ ఇస్ వే అడ్వాన్స్ స్టేజ్. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కైగా రియాక్టర్ ను చేస్తున్నాం ప్రస్తుతానికి. అట్లా ఎవ్రీ ఇయర్ వీల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు డూ ఫర్ నెంబర్ ఆఫ్ రియాక్టర్స్. సో దీనివల్ల ఇది రీసెంట్ గా వచ్చిన గైడ్ లైన్స్ లాస్ట్ 3 years బ్యాక్. సింపుల్ ఇన్వెస్టర్ అండర్స్టాండింగ్ బట్టి చెప్పాలంటే ఏదైతే రియాక్టర్స్ తయారు చేస్తారు ఫస్ట్ ఇనిషియల్ ప్రాసెస్ లో దాంట్లోనే ఎంటీఆర్ పార్టిసిపేట్ చేస్తుంది. దాని తర్వాత మెయింటెనెన్స్ యాక్టివిటీలో కూడా ఎంటీఆర్ పార్టిసిపేట్ చేస్తుంది, రైట్? ఇన్ సింపుల్ టర్మ్స్ లో ఒక ఇన్వెస్టర్ సింపుల్ టర్మ్స్ లో రెండిట్లో మనం పార్టిసిపేట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ కానీ అసెంబ్లీస్ ఆల్రెడీ ఉన్నాయి కంట్రీలో, వేరే మనం ఇంత ముందు డెవలప్ చేసినాయని ఇప్పుడు కూడా చేస్తున్నాం కూడా. సో ఈ ఏరియాలో వీ హ్యావ్ వెరీ బిగ్ అడ్వాంటేజ్. కాంపిటీషన్ ఉంది కొన్ని సెగ్మెంట్స్ లో, గోడ్రేజ్ తో కానీ ఎల్ఎన్టీ తో కాంపిటీషన్ ఉంది. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మన కోర్ కేపబిలిటీ, మన ఫోకస్ ఏంటి ఇన్ అవర్ ఓన్ కోర్ కేపబిలిటీస్. వి డోంట్ వీఆర్ ఫోకసింగ్ ప్రైమరీలీ ఆన్ అవర్ కేపబిలిటీస్ కాబట్టి ప్రిసిషన్ ఇంజనీరింగ్ లో. సో మనకి కాంపిటీషన్ తో కూడా మంచి అడ్వాంటేజ్ ఉంది. కాస్ట్ వైజ్ కానీ, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ లో కానీ, ఇంప్లిమెంటేషన్ లో కానీ మనకి చాలా అడ్వాంటేజ్ ఉంది. సో దట్ ఈస్ వేర్ వి స్టాండ్. సో ఈ ఆపర్చునిటీ వల్ల, ఈ ఆపర్చునిటీ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ 7-8 years లో మనం డెవలప్ చేసిన 700 megawatts రియాక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద నేషన్ టు గోయింగ్ ఫర్ నంబర్ ఆఫ్ ఫ్లీట్ రియాక్టర్స్ అన్నమాట. దాని వల్ల కొత్త రియాక్టర్స్ లో కానీ, మెయింటెనెన్స్ ఆఫ్ ద రియాక్టర్స్ లో కానీ కంపెనీకి కన్సిస్టెంట్ గా గ్రోత్ అనేది గ్యారంటీగా ఉంది. సో ఈ ఏరియాలో దట్ ఈస్ వేర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ కంపెనీ లైస్. సో ఇక్కడ కాంపిటీషన్, ఎంట్రీ బ్యారియర్స్ చాలా కష్టం కాబట్టి, నీష్ ఏరియా కాబట్టి, క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా చాలా స్ట్రింజెంట్ కాబట్టి. కొంచెం ఎంట్రీ బ్యారియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు సార్? వై అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇది ఓవర్ నైట్ మనం మిషన్ కొని తయారు చేసేది కాదు. దీనివల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ దీంట్లో వెళ్తుంది. మనం ఒక డ్రాయింగ్, బేసిక్ సింపుల్ టర్మినాలజీ చెప్పాలంటే, ఒక డ్రాయింగ్ గీసిన తర్వాత ఆ ఐడియాని
ఒక ప్రొడక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విచ్ హ్యాపెన్స్ ఇన్ దట్. సో దాంట్లో కరెక్షన్స్, దాంట్లో ఎట్లా చేయాలనేది. సో దాంట్లో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎంటీఆర్ ఈస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐడియా విచ్ ఇస్ క్రియేటెడ్ బేసిక్లీ. సో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఐడియా కంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా కష్టం. దాన్ని మళ్ళీ సక్సెస్ చేయాలంటే యాజ్ అ ప్రొడక్ట్. సో దట్ ఈస్ వేర్ అవర్ స్ట్రెంగ్త్ లైస్. ఓకే, సో కొత్త కంపెనీ వచ్చి ఏదైతే ఐడియా డిజైన్ తయారు చేసి గవర్నమెంట్ ఇస్తుందో ఆ డిజైన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫ్యాక్టరీని పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేసి ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలంటే అవ్వదు. డబ్బులు స్టార్ట్ చేయాలంటే అవ్వదు. ఇప్పుడు ఎవరికైనా సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఎవరి దగ్గర అమౌంట్ ఉండి నేను ఇట్లా ఫ్యాక్టరీ పెడతానంటే పెట్టొచ్చు. ఫ్యాక్టరీ పెట్టడంలో తప్పు లేదు. కానీ ఆ టు కన్వర్ట్ దట్ ఇన్ టు ద టెక్నాలజీ, మనం చేసే టెక్నాలజీ చేయాలంటే అది లెర్నింగ్ కర్వ్ ఇస్ అట్లీస్ట్ 20-25 years. అది కూడా గ్యారంటీ కూడా లేదు. సో దట్ ఈస్ వేర్ వి స్టాండ్. సో ఎంటీఆర్ కూడా వాస్ బిల్ట్ ఓవర్ 50 years. ఇట్ డెంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ దట్స్ వేర్ వి స్టాండ్ రైట్ నౌ. సో దట్ ఈస్ వేర్ వి ఆర్ ఇన్ ద న్యూక్లియర్ ఏరియా. స్పేస్ అంటారా, వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన ట్రీషన్ కాంపోనెంట్స్ చేసేవాళ్ళం 1983లో. 1989 లో మనం ఫస్ట్ రాకెట్ ఇంజిన్, కంప్లీట్లీ అసెంబుల్డ్ రాకెట్ ఇంజిన్ మనం రోల్ అవుట్ చేసాం మన ఫ్యాక్టరీ నుంచి. సో అది ఇప్పుడు వరకు కూడా ప్రతి లాంచ్ వెహికల్ లో మన రాకెట్ ఇంజిన్ వాడుతున్నారు. పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ మన రాకెట్ ఇంజిన్, దాన్ని లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్ అంటారు. అప్పటి నుంచి సేమ్ ఇంజిన్ 98 సేమ్ థింగ్ వి ఆర్ డెలివరింగ్ విత్ నాట్ ఎ సింగిల్ బ్లెమిష్ ఇన్ క్వాలిటీ ఆర్ పర్ఫార్మెన్స్ స్టిల్ టుడే. సో ఇప్పుడు కూడా మనం కంటిన్యూస్ గా సప్లై చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ స్టేజ్ వచ్చి క్రయోజెనిక్ ఇంజిన్స్. క్రయోజెనిక్ ఇంజిన్స్ ఏంటంటే ఇది మన ఇస్రోతో కలిసి జాయింట్ గా డెవలప్ చేశాము. ఇది మన జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ లో వెళ్తుంది క్రయోజెనిక్ ఇంజిన్. సో దీంట్లో ఏమవుతుందంటే మనం కంప్లీట్ కిట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఇట్ టుక్ us about 6-7 years to develop this in the past. So it is not that easy. It's a Russian technology. అప్పుడు ఏమైందంటే మనం ఎంటీఆర్ ఇంజనీర్స్, మా ఎక్స్ చైర్మన్ ప్లస్ ఇస్రో ఇంజనీర్స్ రష్యాలో ఒక 3 నెలలు ఉండి ఆ టెక్నాలజీ ఏందనేది ఒక అర్థం చేసుకొని అది తిరిగి వచ్చి మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ గా తయారు చేసేదానికి 6 సంవత్సరాలు పట్టిందండి ఇంతకుముందు. ఇప్పుడు మనం దాన్ని రెగ్యులర్ గా సప్లై చేస్తున్నాం. ఇది మన జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ లో వెళ్తుంది. దీంట్లో ఏంటంటే 4 మెయిన్ కిట్స్ ఉంటాయి. ఒకటి టర్బో పంప్, బూస్టర్ పంప్, గ్యాస్ జనరేటర్, ఇంజెక్టర్ హెడ్. ఇవన్నీ మనం చేసిన తర్వాత ఇస్రోకి ఇస్తే వాళ్ళు దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. వాళ్ళు మనం చేసే వర్క్ అంతా మనమే. వాళ్ళది బేసిక్ ఇంటిగ్రేషన్ అనేది పైపింగ్ అవన్నీ చేస్తారు. అక్కడ టెస్టింగ్ చేస్తారు వాళ్ళ ల్యాబ్స్ లో, ఇస్రోలో. So this has been a major stepping stone which we have achieved and we are consistently మనం ఇది సప్లై చేస్తున్నాం. సో ఈ ప్రొడక్ట్స్ అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు ఎవరికి. ఇప్పుడు మీకు అర్థమైంటుంది కాంపిటీషన్ అనేది ఇట్స్ ఓవర్ నైట్ వచ్చి నేను ఫ్యాక్టరీ పెట్టి ఇది చేస్తామంటే అది అయ్యేది కాదు. బట్ ఎంటీఆర్ కూడా టైం పట్టింది ఇంత ముందు. సో అదే అంటాను కదా, ఇప్పుడు ఎంటీఆర్ లాంటి కంపెనీ కూడా చాలా టైం పట్టింది. సో ఈ ప్రొడక్ట్స్ అని రోల్ అవుట్ చేస్తున్నాం, కన్సిస్టెంట్ గా ఇస్తున్నాము. ఇది కాక వీఆర్ డూయింగ్ వేరియస్ అదర్ కాంపోనెంట్స్ అండ్ వాల్వ్స్ ఫర్ స్పెషలైజ్డ్ వాల్వ్స్ ఫర్ శాటిలైట్స్ అన్ని మనం సప్లై చేస్తున్నాం. ఇంకోటి ఏం చేసామంటే లాస్ట్ 4-5 years లో ఎవ్రీ ఇయర్ అవర్ R&D కీప్స్ వర్కింగ్ ఆన్ ఇంప్రూవింగ్ అవర్ వాలెట్ షేర్ అంటారు. మనం ఒక ప్రోగ్రామ్ లో మనం ఎంత మన బిజినెస్ ఎక్కువ చేయగలం అనేది ఆ ప్రొడక్ట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా రోల్ అవుట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సెమీ క్రయో ఇంజిన్ అని కొత్త ఇంజిన్ ఫుల్లీ అసెంబుల్డ్ రోల్ అవుట్ చేస్తున్నాం. ఇదేంటంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే అందరికి అర్థమయ్యేటట్టు, పిఎస్ఎల్వి ఏమో ఒక 1000 kg లోడ్ తీసుకుంటుందండి, పేలోడ్ టు లాంచ్ శాటిలైట్ 1000 kg టోటల్. జిఎస్ఎల్వి విత్ అ కాంబినేషన్ ఆఫ్ ఈ సెమీక్రై ఇంజిన్ పెడితే 6000 kg లోడ్ తీసుకుంటుంది. సో వీఆర్ 6 times the payload we are going to take. Yeah, so that engine is being rolled out in FY22 లో రోల్ అవుట్ చేస్తున్నాం. అది కూడా కాకుండా కంట్రోల్ మాడ్యూల్స్ అని వీఆర్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇక్కడ మన లాంచ్ వెహికల్స్ లో. ఈ కంట్రోల్ మాడ్యూల్స్ లాస్ట్ 5 years నుంచి మేము డెవలప్ చేసి ప్రోటోటైప్ చేసి బ్యాచ్ ప్రొడక్షన్ కూడా చేసి క్వాలిఫై అయిపోయాం దాంట్లో ఇస్రోలో. సో ఇప్పుడు అది వాల్యూమ్ ప్రొడక్షన్ కి నెక్స్ట్ ఇయర్ వస్తుంది FY22. సో ఇట్లా వి కీప్ యాడింగ్ ద ప్రొడక్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ టు ఇంప్రూవ్ అవర్ వాలెట్ షేర్ ఇన్ ద స్పేస్ ప్రోగ్రామ్. అది కాక నేను షీట్ మెటల్ అనేది కొత్త ప్రాజెక్ట్ పెడుతున్నాం ఎయిర్పోర్ట్ దగ్గర. అదేంటంటే మనకి థ్రస్ట్ చేంబర్స్,
మోటార్ అలాయ్ కేసింగ్స్, లైట్ అలాయ్ స్ట్రక్చర్స్, ఇవన్నీ మన షటిల్ లాంచ్ కి మనకు పనికొచ్చే రిక్వైర్మెంట్స్ అన్ని అక్కడ స్పెషలైజ్డ్ వర్క్ అది. ఆ ఏరియాలో కూడా ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. వేరే ఫ్యాక్టరీ అంతా రెడీ అయిపోయింది, జూన్ లో రెడీ అవుతుంది, కమిషన్ అవుతుంది అది. సో దిస్ ఈస్ వేర్ అవర్ గ్రోత్, డొమెస్టిక్ గ్రోత్ కూడా డ్రాస్టిక్ గా ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్ అయ్యే పొజిషన్ ఉంది ఇప్పుడు. వీఆర్ లుకింగ్ అట్ వెరీ సైజబుల్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. సో డిఫెన్స్ అనేది మేము చాలా ఇప్పుడు దేర్ టూ థింగ్స్ అండి. న్యూక్లియర్ మనం ఒక్క మిస్టేక్ చేసే వి కెనాట్ అఫోర్డ్ విత్ సింగిల్ మిస్టేక్. వై ఇట్ ఈస్ క్రిటికల్ అంటే ఒక ఎక్స్ప్లెయిన్ ద టాలరెన్సెస్ విత్ వాట్ వీ వర్క్ విత్. మనం మా ఇంజనీరింగ్ లాంగ్వేజ్ లో ఏమంటాం అంటే ఇఫ్ ఎనీబడి ఇస్ అన్ ఇంజనీర్ హీ వుడ్ అండర్స్టాండ్ దిస్. 5 to 10 మైక్రాన్స్ అంటాం. అంటే క్లోజ్ టాలరెన్సెస్ మేము వర్క్ చేసేది 5 to 10 మైక్రాన్స్. అంటే ఒక్క మైక్రాన్ వచ్చి 0.001 mm. Now you can imagine the kind of tolerances మేము వర్క్ చేసేది. It is something which you can't even measure with a naked eye. Okay. So that's the kind of close tolerances because you cannot afford to have a failure in the system. ఇప్పుడు మీరు లాంచ్ చేస్తున్నారు శాటిలైట్స్, మా రాకెట్ ఇంజిన్ లో ప్రాబ్లం వస్తే obviously the launch is a failure. Yeah, it's a lot of cost involved. Exactly. Similarly, న్యూక్లియర్ రియాక్టర్స్ లో కూడా మీరు ఒక రియాక్టర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే, యాక్సిడెంట్ అయితే ఇట్ ఈస్ ఎండేంజరింగ్ ద లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్. సో హియర్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ కానీ, ఇన్స్పెక్షన్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, క్వాలిఫికేషన్ క్రైటీరియా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. సో ఈ ఏరియాలో క్వాలిఫై ఎవరికైనా కావాలంటే అంత ఈజీ కాదు. Because there is no failure mode in this. You have to be successful. For 100% success అవ్వాలంటే మీరు అంత క్వాలిఫై దానికి అయ్యేటట్టు ఉండాలా, ఆ కెపాసిటీ ఉండాలా. సో దట్ ఈస్ వేర్ దిస్ కంపెనీ స్టాండ్స్. సో దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ అ క్లియర్ ఐడియా ఆఫ్ MTR అనేది ఫ్రమ్ అవర్ what we are contributing to the nation. Very few people know this, but this is what we are doing from our location. That's really great to hear, sir. And then because మన తెలుగు స్టేట్ నుంచి ఒక కంపెనీ కంట్రిబ్యూటింగ్ కంట్రీకి ఎంతలా కంట్రిబ్యూట్ చేస్తుందంటే కంట్రీ ప్రైడ్ కానీ ఇవన్నీ. సార్ వన్ మోర్ థింగ్, మీ టోటల్ రెవెన్యూస్ లో ఇప్పుడు ఈ క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి మేజర్ రెవెన్యూస్ వస్తున్నాయి. కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దిస్? క్లీన్ ఎనర్జీ ఏమైందంటే 2012 లో ఇప్పుడు MTR ఎట్లా డెవలప్ అయిందంటే, అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు కూడా DRDO చైర్మన్ గా ఏ ప్రాజెక్ట్ అయితే వాళ్ళకి ప్రాబ్లం ఉందో ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు అనమాట, గో టు మిస్టర్ రెడ్డిస్ కంపెనీ, విల్ హ్యాండిల్ ఇట్ అండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ అ ఛాలెంజ్ విచ్ వీ యూస్ టు టేక్ ఇట్ అప్. వి సక్సెస్ఫుల్లీ మనం చేసాం కూడా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్ దట్. వీ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్. మన నేషన్ కి ఇండిజినేషన్ ప్రోగ్రామ్ లో చాలా వరకు చాలా చేసాం. అగ్ని మిసైల్స్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ గా వేదా మిసైల్స్ పైన వర్క్ చేస్తున్నాం అట్లా. బట్ డిఫెన్స్ లో వి వర్క్ ఓన్లీ ఇన్ నీష్ ఏరియాస్, నాట్ ఇన్ ద రన్ ఇన్ ద మిల్ స్టఫ్ మనం ఇన్వాల్వ్ కాము. సో క్లీన్ ఎనర్జీకి వచ్చేటప్పటికి 2012 లో మనకి బ్లూమ్ ఎనర్జీ అని వాళ్ళు అప్రోచ్ అయ్యారండి. వాళ్ళు ఇస్రో ద్వారా దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీబడి ఇన్ ఇండియా హూ కెన్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్ దట్ కైండ్ ఆఫ్ వెరీ కాంప్లికేటెడ్ టెక్నాలజీ అది. They could not find anybody, so they have approached ISRO. అప్రోచ్ అయితే వాళ్ళు ఇస్రో వాళ్ళు MTR కి వెళ్ళండి, వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళైతే దీన్ని టేకప్ చేయగలరు. సో వాళ్ళు మా దగ్గర 2012 లో అప్రోచ్ అయినప్పుడు ఆ ప్రాజెక్ట్ చూసి మేము అన్నాం ఇది కష్టమైన ప్రాజెక్టే, బట్ వీ విల్ టేక్ ఇట్ అప్ అన్నాం. కానీ మాకు టైం అయితే కావాలా, ఓవర్ నైట్ రిజల్ట్స్ ఇవ్వాలంటే కుదరదు. ఇంజనీరింగ్ లో ఓవర్ నైట్ ఏది కాదండి. సో మాకు అది ఎస్టాబ్లిష్ చేసేదానికి 3.5 years పట్టింది. ఎందుకంటే దాంట్లో ఇంట్రిన్సిక్ బ్రేజింగ్, వాక్యూమ్ బ్రేజింగ్ టెక్నాలజీ కపుల్డ్ విత్ వెరీ కాంప్లికేటెడ్ వెల్డింగ్ ప్రొసీజర్స్, మిషనింగ్ ఉన్నాయి దాంట్లో. సో 3.5 years తర్వాత we started with 18 units, SOFC units అంటారు, సాలిడ్ ఫ్యూల్ ఆక్సైడ్ యూనిట్స్ అని. ఇప్పుడు మనం from 18 we have gone up to 180 units per month, from 18 units, and we are continuing to grow very aggressively in that area, and successfully without a single quality blemish for any unit still today. We got a perfect green tick for all the quality parameters and delivery parameters with the customer till date. So last year మనం 1250 units చేస్తే ఇప్పుడు FY22 లో మాకు వచ్చిన ఆర్డర్ 2500 units వచ్చిందండి, ఆల్మోస్ట్ డబుల్. సో దేర్ ఇస్ అ గ్రోత్ ప్యాటర్న్ ఇన్ దట్ వెరీ క్లియర్లీ. రెండోది ఏంటంటే ఇంకా 2 స్పెషల్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ ప్రోటోటైప్ చేసి మేము డిస్పాచ్ చేసాం. మీరు వినుంటారు కదా ఈ హైడ్రోజన్ ఎకానమీ, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్, బట్ వి వర్ ఇన్ క్లీన్ ఎనర్జీ 8 years back itself.
It is not new to us. So we are ahead of the game. So hydrogen units kuda we have manufactured and we have shipped it out to US. And also one more thing called electrolyzers. Electrolyzers lo emotundante, that is where the world is moving. South Korea gaani, Asian countries gaani, Europe gaani, where you convert water into hydrogen. You have to ultimately produce hydrogen. So hydrogen etla produce chestaru meeru, the cleanest way of producing hydrogen is through water or steam. అక్కడ ఏమవుతుందంటే H2O కన్వర్ట్ చేసి ఆక్సిజన్ ఇస్ ఎమిటెడ్ అవుట్, సో దేర్ ఇస్ జీరో కార్బన్ ఎమిషన్ ఉంటుంది. ద హైడ్రోజన్ జనరేట్ అయ్యేది వి యూజ్ ఇట్ ఫర్ పవర్ జనరేషన్. సో దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ జనరేటింగ్ పవర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్స్ ద క్లీనెస్ట్ వే ఆఫ్ జనరేటింగ్ పవర్ అన్నమాట, కంటిన్యూస్ పవర్ అది కూడా. ఓకే సార్, ఒక చిన్న డౌట్ ఇక్కడ, దిస్ వాట్ ఎవర్ టెక్నాలజీ విచ్ యు ఆర్ టాకింగ్ అబౌట్, ఇది అంటే సోలార్ తో కానీ లేకపోతే మిగిలిన అదర్ పవర్ జనరేషన్ టెక్నాలజీస్ కంపేర్ చేస్తే ఇస్ ఇట్ కాస్ట్ ఎఫెక్టివ్ సో దట్ యాక్చువల్లీ స్కేల్ అప్ అవ్వడానికి ఎంత ఆపర్చునిటీ ఉన్నదన్న దాని మీద నా క్వశ్చన్ వస్తుంది. యా అబ్సల్యూట్లీ. సి ఇక్కడ ఏమవుతుందంటే ఎనీ న్యూ టెక్నాలజీ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కి టైం పడుతుందండి, బట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. ఇప్పుడు సోలార్ అంటే ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్ పవర్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి టెక్నాలజీకి ఇట్ ఇవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టు రెడ్యూస్ ద కాస్ట్. ఇప్పుడు ఫ్యూల్ సెల్ టెక్నాలజీ కూడా వాట్ ఇట్ వాస్ 10 years బ్యాక్ టు టుడే, నేను చూసింది నా లిటరల్ గా నంబర్ ఆఫ్ డిజైన్ చేంజెస్ కీప్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్ అవుతుంటాయండి. దానివల్ల మెజారిటీ ఆఫ్ ది కాస్ట్ కీప్ కమింగ్ డౌన్. సో టుడే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ the fuel cell technology itself is getting very viable and the right way to do it. Similarly, hydrogen lenante 100% clean kabatti meeku over a period of time it gets evolved very efficiently. So right now what we are doing today, what we are MTR is doing, MTR itself will innovate itself over next 3-4 years to make it even more cost effective year on year basis. Atla jarugutundi annamata. Okay. So as of now చూసినట్లయితే కాస్ట్ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు సార్ as of now at this time? We can't really compare like that. It's still in a preliminary stage. But ఒకటి మీరు చూడాల్సింది ఏంటంటే a country like South Korea for example, by 2040 15,000 megawatts should only be hydrogen economy. There is a strict condition for them where they want to achieve that. They have started the work also. So our units are also going to South Korea. Okay. The hydrogen units, kani electrolyzers, they are going to South Korea. Our SOFC units are also going to South Korea. Through Bloom sir or any other company? Through Bloom only, because everything gets integrated and goes to South Korea. So manakunna growth pattern not only from the existing SOFC cells. SOFC lo emotundante natural gas ni power generate chestundi. Hydrogen units lo emotundante hydrogen input తో power generate chestundi, which is much cleaner. Electrolyzers ఏం చేస్తుంది, దీని బ్యాకప్ అన్నమాట. ఇప్పుడు హైడ్రోజన్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ జనరేట్ గ్రీన్ హైడ్రోజన్ విత్ జీరో కార్బన్ ఎమిషన్. ఈ హైడ్రోజన్ జనరేట్ చేసింది మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టోర్ ఇట్ ఇన్ ట్యాంక్స్. Like for example, now they're saying hydrogen, like cars are coming out, Toyota has come out with hydrogen cars. So you will have hydrogen pumps available everywhere in the future. The vision is in 3 to 4 years or 5 years time, you will have literally hydrogen stations everywhere instead of petrol or diesel. Okay. How is it different from EV sir? Like fuel cell technology. It's absolutely clean kada hydrogen pumps ante. Hydrogen is absolutely clean energy. So right? One more thing, this fuel cell technology versus battery technology, you are speaking EV loni fuel cell technology can be used, something like that, which I was see battery anedi it is a very big lobby in United States and ippudu kuda hydrogen anedi it is the future for all the countries. So that is where we see everything has its own space. I'm not going to say battery is less and hydrogen is better, but everything has its own space in business. But the world is moving towards hydrogen because మన అక్కడ ఏమవుతుందంటే we are far more, see batteries are not that efficient. So here in the fuel cell technology system లో ఏమవుతుందంటే మీరు సింపుల్ అంటే as an engineer if you look at it, if anything which takes to a temperature of 850 degrees centigrade, there is a better conductivity. Obviously మనకి అప్పుడు efficiency levels are very very high. ఇప్పుడు PEM technology తీసుకోండి, polymer electrode membrane technology which plug power is doing, that is running at 85 degrees centigrade. So basically what we are involved in SOFC technology, that operational temperature is 850 degrees centigrade. My efficiency levels are much higher. So it is a matter of time that you will see the entire world changing into the hydrogen economy, which is the right way to do even for the next generation. To have some kind of clean energy. We talk about climate change, we talk about pollution and all these things. Why the world is moving to hydrogen in the country, it is 100% clean.
and that's where the entire growth is going to happen. So and we are in that game much ahead of time. So Okay. today we already developed and manufactured those units. Okay. So they are under prototyping right now. So by end of FY 22 or 23 we can మనం చాలా ర్యాంప్ అప్ వాల్యూమ్స్ ఈ ఏరియాలో చూడొచ్చు మనం. ఓకే సార్, మన ఇండియాలో కాక- ఓకే సారీ చెప్పండి. ప్లీజ్ కంటిన్యూ సార్. Go ahead. ఓకే, మన ఇండియాలోని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూసే ఇక్కడ ఈ సెగ్మెంట్ లో మనకి పియర్ గ్రూప్ ఎవరు కాంపిటేటర్స్ లేరు అంటారు. గ్లోబల్లీ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు అండ్ వేర్ డస్ ఎంటీఆర్ స్టాండ్స్? ఇండియాలో ఇప్పుడు ఎవరు లేరండి. There's nobody in India who is involved in this particular technology, ఎవరు లేరు. See, Bloom కూడా మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు they could not find anybody who can actually manufacture this for them at that point of time. So మాకు కూడా చాలా టైం పట్టింది. So we are able to see that benefit because we took that challenge in 2012. Let's do it. So lot of our effort went into that. So today we are able to do that. So ఈ capability అయితే డెవలప్ చేసామో దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఏ కస్టమర్ కన్నా మనం ఈ కేపబిలిటీని డిస్ప్లే చేసి మనం ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు ఓఎం గా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యూరోప్ కంపెనీస్ లో, ఫ్రాన్స్ లో, జర్మనీలో, యుఎస్ లో ప్లగ్ పవర్, బలాడ్ సిస్టమ్స్, ఎవరైనా సరే. సో మనం ఇప్పుడు మనకు ఆ స్ట్రెంత్ ఉంది కాబట్టి, ప్లస్ వీ హ్యావ్ అ హిస్టారికల్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి వీ కెన్ వర్క్ విత్ లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ యాజ్ అన్ ఓఎం సప్లయర్ టు మ్యానుఫ్యాక్చర్ ఫర్ దెమ్. ఎవ్రీబడీస్ టెక్నాలజీ ఈస్ డిఫరెంట్, బట్ మనది కామన్ ఏంటంటే మనకు ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి వీ కెన్ take care of any given customer with their particular technology. Okay. The core capability is the same. So that is the advantage we have. So globally ఎంతమంది players ఉంటారు ఇలా like MTAR, like where does we stand? There is actually, my investment bankers కూడా మాట్లాడినప్పుడు they did a lot of research and it's a fact actually. They could not actually find a peer group compare to MTAR as such. ఎందుకంటే we are involved in so many areas like nuclear, space, aerospace, defense, clean energy, products ఉన్నాయి మాకు. So one to one comparison అనేది లేదండి జనరల్ గా. Okay, you can compare aerospace company to an aerospace company for example, but here we have number of segments we are working. మేము అడిగే వాళ్ళు ఎవరు ఉంటే మాకు కంపారిజన్ చూపించండి అని మళ్ళీ అడుగుతారు. మాకు కూడా కావాలి, వేర్ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్ టు నో. యాక్చువల్లీ వి ఆల్సో మేము కూడా చూసాం కంపారిజన్. ఇప్పుడు మెగిట్ అని ఉంది, మెగిట్ మేక్స్ బాల్ స్క్రూస్, వి ఆల్సో మేక్ బాల్ స్క్రూస్, బట్ వీఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ ఏరియాస్. సో హౌ డు వి కంపేర్? ఇట్ బికమ్స్ అ మేజర్ ఇష్యూ దేర్. సో అల్టిమేట్లీ కృష్ణ గారు, టు బి ఫ్రాంక్ విత్ యూ, it's not about comparing with others, it's not about competing with others. We have to what I strongly believe and the company believes is we compete within ourselves to be where we are today or in the future. Nice. So that is what we believe in, and results will automatically follow if we do that. So that is what we believe in strong. That's really nice to hear that, sir. సార్ ఇంకొకటి, ఇప్పుడు మన రెవెన్యూస్ లో దగ్గర 50% బ్లూమ్ నుంచి వస్తున్నాయి. కాన్సన్ట్రేషన్ కొంచెం హైగా ఉన్నది కాబట్టి ఈజ్ దర్ ఎనీ స్టెప్స్ విచ్ యు ఆర్ టేకింగ్ ఇన్ టు రెడ్యూస్ దిస్ కాన్సన్ట్రేషన్ రిస్క్? నన్ను అడిగితే అది నేను రిస్క్ అనుకోనండి, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, లెట్స్ గో బ్యాక్ టు డొమెస్టిక్ ఫర్ అ మినిట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. లాస్ట్ ఇయర్ కి అవర్ డొమెస్టిక్ numbers have gone up by 100%. But the growth in domestic is going to be very aggressive also in the coming years. It is not a problem at all. So the important thing is your domestic numbers are going up. But Bloom అనేది ఒక కస్టమర్ ఇప్పుడు మాకు, బట్ we also have Andrix అనే కస్టమర్ జాయిన్ అయ్యాడు ఇప్పుడు క్లీన్ ఎనర్జీలో. Voith is approaching us. So they are going to join us. So customer diversification అనేది ఇప్పుడు మీకు అదే ఇంత ముందు చెప్పింది, కోర్ కేపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి we will be able to diversify with number of customers. That is our vision for the next 1-2 years, which will happen. Important thing is మనకి డొమెస్టిక్ కూడా గ్రో అవుతుంది కాబట్టి, ప్లస్ ఇక్కడ కూడా మోర్ కస్టమర్స్ వేర్ యాడింగ్ కాబట్టి మనకు ఆ ఇష్యూ దట్ ఐ డోంట్ సీ యాజ్ ఎ రిస్క్ అట్ ఆల్ అట్ దిస్ పాయింట్. ఓకే, the reason for me asking relationship with Bloom is not buyer and seller relationship. It is a partnership basically. We are jointly working on the technology కాబట్టి మనకి ఆ స్టిక్కినెస్ విత్ ద కస్టమర్ అనేది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మనకి ఆ రిస్క్ కూడా లేదు. Okay, the reason for asking this question, sir, because I was reading Forbes article. Bloom has Bloom is undergoing a debt restructuring process and all this stuff. So our risk kanbadi, I thought, because if there is any risk happens to Bloom, so MTR. మీరు ఆ ఫోర్బ్స్ ఆర్టికల్ దాని తర్వాత ఆర్టికల్ చూడండి, ఏవి రాసాడో చూడండి, మీకే అర్థం. ఓకే, మీకు అది కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను. See, it is one thing I will tell you. This I spoke to KR Sridhar also, who is the CEO of Bloom, in number of ways, because I associate with him directly in joint partnership to develop all these products. See, that company has evolved so beautifully over the last 10 years. ఇప్పుడు
ఇన్ యునైటెడ్ స్టేట్స్ లో గ్రిడ్ పవర్ లో వాళ్ళు 12 స్టేట్స్ ని క్యాప్చర్ చేశారండి. Hmm. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దే ఆర్ యాడింగ్ అనదర్ 14 స్టేట్స్. Hmm. That shows how they're evolving in terms of cost competition with grid. Hmm. Plus, it's supposed to be clean energy. So, what I'm trying to say is the same Forbes article a few months later, the latest article you should see, which I can still forward it to you. Hmm. Hmm. That it talks completely different about Bloom. So, Oh. over times, things have changed a lot. Okay, let's not talk about stock price going up and down. I No, don't no, believe I'm not in talking that. about that. I only talking- believe in the capabilities of a given company. And in engineering and in such latest technologies, Mano, it is a long-term growth, long-term investments that what we do. And it gains a lot in terms of returns what the investors can get. For example, SBI Mutual Fund has approached us. They came. It's the number one mutual fund in the country today. Who is Mr. Tremendous, Srinivasan approached you, sir? Mr. Srinivasan approached you? Srinivasan and his entire team came to MTR. Okay, okay. They spent 1.5 days here. They have done extreme amount of due diligence Awesome. on the company, and the market follows him and the SBI mutual funds because they do a very clinical work. So in spite of COVID, they came here. వాళ్ళు అన్ని చూసిన తర్వాత they became our pre-IPO. They have invested in the pre-IPO. So that itself shows how much of diligence they have done. They have spoken to our customers. They have spoken to our suppliers. They have spoken. They have seen. They have met every of my unit heads, business heads in the company. They have spoken to everybody. They have done diligence of almost like 2 days in Hyderabad. So I only said one thing. See, basically, this is a company. You can also treat it as a advanced version of a startup company, where we are doing extremely well, but at the same time we are very innovative. We are going to come out with a lot more products. So it's a company which is in the growth path. So, but for them to see and evaluate, people have to come and see the company to evaluate themselves more than anything else. So they have done that. So based on that only, while addition this pre-IPO lo they have invested it. Okay. So one more question. Because pre-IPO, you know, it's 1 year locked in. You know, you're aware of that. Yes. సార్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఏదైతే ఐపీఓ వస్తుందో ఇందులో ఆఫర్ ఫర్ సేల్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నది. వాట్ ఐ సీ ఇస్ జనరలీ సెబీ రూల్ ప్రకారం 75% ప్రమోటర్ హోల్డింగ్ కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి జనరల్లీ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ 25% ఓఎఫ్ఎస్ లో సేల్ చేస్తుంటే ఆర్ ప్రైవేట్ ఈక్విటీ ఫార్మ్ సేల్ చేస్తుంటుంది. బట్ కానీ ఇక్కడ ప్రైవేట్ ఈక్విటీ ఫార్మ్ లేదు, అండ్ అలాగే ఆ 75% కన్నా ఆల్రెడీ తక్కువలో ఉన్నది ప్రమోటర్ హోల్డింగ్. సో ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఓఎఫ్ఎస్ కొంచెం ఎక్కువగా ఉండడానికి ఓవరాల్ సైజ్ ఇష్యూస్? ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ ఉంది కృష్ణ గారి, దీంట్లో ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ ఉంది. ఐ థాట్ ఇట్స్ ఎ రిలేషన్ కంపెనీ బికాజ్ ఐ కెన్ సీ. No. We have a private equity which is actually liquidating. He's retaining some of the stock. Okay. It is not that he is liquidating entire thing, because he also knows the growth in the companies. దీంట్లో 2-3 issues ఉంటాయండి. You need to come out with the right kind of an IPO size to start with. If it is a smaller size IPO also, it's an issue based on the expenditure involved. Let us be very clear about it. True. Plus, we would also like to leave something on the table for the investors in the long run. Both ways. So ikkada private equity offer for sale lo majority is private equity player there. It is not the promoters. Promoters is very minor. So I thought Hyderabad based company చూసి it was promoter group company అనుకున్నాను. లేదు. Private equity undi. So majority is the private equity there, but they are also retaining some sizable stake in the company. Okay. So rest they are liquidating it. So very marginal by the promoters, and the rest is the primary. Okay, primary. That's fantastic, sir. So whatever money collected from the IPO will be used for reducing debt some part, and for the capex some part, right? Is that? No, it is not for capex and see already last 3 years low through our internal accruals. See, to have the capex to take care of the next 2 years growth, we have planned it ahead of time. So we have invested that money already through internal accruals. So we hardly need marginal capex over the next 2 years. Bottleneck areas lone about 20-25 crores worth. అది కూడా మా ఇంటర్నల్ అక్రూవల్స్ లోనే మేము చేయగలుగుతాం చాలా ఈజీగా. సో ఇక్కడ ఏంటంటే we have మా బ్యాలెన్స్ షీట్ చూస్తే we hardly have any debt in spite of all the infrastructure and the way we have grown. So we are scared of debt. Debt అంటేనే మాకు భయం అన్నమాట. So we stay out of it. So we have built this company with our profits only over the years.
and we also paid consistent dividends to the shareholders. Yeah, I can And see that. మేము buyback కూడా చేసాము recent గా. Yeah, I So saw that. company has very good cash flows and strength in the reserves in the balance sheet. So ఇక్కడ ఏంటంటే partly we are repaying the debt what we have with SBI, which is a small debt about 50-55 crores. The rest of the money, the kind of growth what we are foreseeing in the next 2-3 years, we would like to have that to support our working capital requirements. Okay. దానివల్ల we'll be utilizing it. Okay. అప్పుడు ఏమవుతుందంటే మా ఇంటర్నల్ అప్రూవల్స్ కూడా అన్లాక్ అయ్యి we can also invest in certain missions and all that. So that's how it works. So this fuel cell technology, if it gets picked up, EV loni, what kind of opportunity, if at all EV takes majority of the share in automobile sector, so fuel cell technology a role play cheyagaladu major ga, because to instead of battery technology. No, fuel cell technology will be growing very fast over the next 3-4 years in transportation sector and as well as the utility stationary, both. So that is the actual future. See, irrespective of what anybody says, at the end of the day, there is a very serious battery lobby in US. Everybody knows that. But end of the day, hydrogen fuel cell technology will take forward in a big way. That is what is happening in countries like South Korea, Japan, everywhere. They want to move. Already Toyota has come out with the hydrogen cars, which you are aware of. So things are moving drastically in that direction. So in 3 years from today, you can see two things. One is the fuel cell technology moving more aggressively with being more competitive. That is very important. Okay. Secondly, evolution of technology will also happen, where ultimately it will reach a path where the entire world will move towards a hydrogen economy. That is where we look at it in future. So the opportunity is pretty big. Yeah, exactly. Okay. Thanks a lot for taking out your time, sir. Literally, it was really a lot of learning for me because RHP lo chadivina danikana mee words lo vinnadi actually gave me lot of insights. Once again, a big thanks from entire Moneypurse family. Thank you. మీరు ఈ బిజినెస్ గురించి, ఈ బిజినెస్ ఫ్యూచర్లో గ్రో అవడానికి ఉన్న ఆపర్చునిటీ గురించి డైరెక్ట్గా మేనేజ్మెంట్ నుంచే విన్నారు కదా. ఇప్పుడు మీకు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ నెంబర్స్ చూపిస్తాను. బ్యాలెన్స్ షీట్ మనం చూసాం అనుకోండి, ఈ బ్యాలెన్స్ షీట్లో మనకి చాలా లిమిటెడ్ డెట్ కనబడుతుంది. డెట్ టు ఈక్విటీ రేషియో చూసాం అనుకోండి 0.27 టైమ్స్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. అండ్ P&L స్టేట్మెంట్ చూసాం అనుకోండి, వీళ్ళు రెవెన్యూస్ 2018లో జనరేట్ చేసింది 159.6 crores అయితే 2020లో వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 213.77 crores. అంటే 2018 నుంచి 2020 మధ్యలో వీళ్ళ రెవెన్యూస్ 15.73% CAGR చెప్పని గ్రో అయ్యాయి. ఎబిటా విషయంకి వచ్చినట్టయితే 2018లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 32.82 crores అయితే 2020లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 62.33 crores. అంటే వీళ్ళ ఎబిటా గ్రోత్ 37.81% ఈ పీరియడ్లోని. ఎబిటా మార్జిన్స్ విషయంకి వచ్చినట్టయితే 2018లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా మార్జిన్ 20.56% అయితే 2020 ఇయర్లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా మార్జిన్ మీరు ఇక్కడ చూడొచ్చు 29.16%. అంటే ఎబిటా మార్జిన్లో వీళ్ళు 860 basis points ఇంప్రూవ్మెంట్ చూపించారు 2018 నుంచి 2020 మధ్యలో. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే 2018లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 5.42 crores అయితే 2020లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 31.32 crores. అంటే ప్యాట్ గ్రోత్ చూసినట్టయితే 140% అవుతుంది. ప్యాట్ మార్జిన్స్ విషయంకి వచ్చినట్టయితే 2018లో వీళ్ళ ప్యాట్ మార్జిన్ సింగిల్ డిజిట్లో ఉండేది 3.4%. అక్కడ నుంచి 2020లో వీళ్ళ ప్యాట్ మార్జిన్ 14.65% గ్రోత్ చేయగలిగారు, విచ్ ఇస్ రియలీ గుడ్ గ్రోత్ అని మనం మాట్లాడుకోవాలి. అండ్ ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనం చూసినట్టయితే కన్సిస్టెంట్గా పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ ఇన్ 2020 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళ CFO నెగిటివ్లోకి వెళ్ళింది. మనకు తెలుసు కోవిడ్ పాండమిక్ వల్ల ఈ కంపెనీ మీద ఇంపాక్ట్ పడి ఉంటుంది కాబట్టి క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ వెళ్ళి ఉంటాయి. బట్ అదర్వైజ్ ప్రీవియస్లీ వీళ్ళు క్యాష్ ఫ్లోస్ అయితే మంచి క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తున్నారు. మన ఈ కంపెనీ జనరేట్ చేసిన రిటర్న్ రేషియో చూసినట్టయితే 2020 ఫైనాన్షియల్ క్లోజింగ్ నాటికి చూస్తే వీళ్ళు జనరేట్ చేసిన ROC 19.78% అవుతుంది. రిటర్న్ ఆన్ నెట్వర్క్ 13.91% అవుతుంది. నెట్ అసెట్ వాల్యూ 84.11. EPS వీళ్ళు జనరేట్ చేసింది ఆ ఫైనాన్షియల్ క్లోజింగ్ నాటికి 11.11. ఈ EPSతోని వీళ్ళు ఏదైతే IPOకి వస్తున్నారో హైయర్ ప్రైస్ బ్యాండ్ బట్టి చూసినట్టయితే వీళ్ళు కోచ్ చేసిన ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ 51.75 times అవుతుంది. మీరు ఇమేజ్లో కరెంట్ ఫైనాన్షియల్ ఫస్ట్ 3 quarters యొక్క నెంబర్స్ బట్టి కూడా వీళ్ళ రిటర్న్ రేషియోస్ ఎలా ఉన్నాయి, EPS ఎలా ఉన్నది కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు IPO డీటెయిల్స్ చూసినట్టయితే IPO ఒక ఇష్యూ సైజ్ 596 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 123 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 472 crores. ఈచ్ షేర్ యొక్క ఫేస్ వాల్యూ 10 rupees per share. వీళ్ళు కోచ్ చేసిన ప్రైస్ బ్యాండ్ 574 rupees నుంచి 575 rupees మధ్యలో కోచ్ చేస్తున్నారు. లాట్ సైజ్ 26 shares. అంటే మీరు 26 sharesతో పార్టిసిపేట్ చేయాలి. అక్కడ నుంచి 26 multiples కొనాల్సి వస్తుంది. మీరు IPOలో ఒక లాట్ అప్లై చేయాలంటే 14,950 rupees అప్లై చేయాల్సి ఉంటుంది. మాక్సిమం మీరు
మీరు యాజ్ ఎ రీటైల్ షేర్ హోల్డర్ 1,94,350 రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేయగలరు. అండ్ ఈ స్టాక్ బోత్ ఎక్స్చేంజెస్ బీఎస్సీ అనేసి రెండిట్లో లిస్ట్ అవబోతుంది. అండ్ ఐపీఓ 3rd మార్చ్ రోజు ఓపెనింగ్, 5th మార్చ్ రోజు క్లోజ్ అవుతుంది. మిగిలిన ఇక్కడ 22 డేస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇష్యూ ప్రయారిటీ చూసినట్టయితే క్యూఏబీస్కి 50%, ఎన్ఐఎస్కి 15%, రీటైల్కి 35% అలాట్ చేశారు. అండ్ ఫైనలీ ఐపీఓలో నేను పర్సనలీ పార్టిసిపేట్ చేస్తున్నాను. నా పర్సనల్ వ్యూ షేర్ చేసే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్, మీరు ఐపీఓలో పార్టిసిపేట్ చేయలేదు అనే డెసిషన్ ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ చేసిన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర రీసెర్చ్ చేసే స్కిల్ కానీ టైం కానీ లేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. నా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చినట్టయితే షార్ట్ టర్మ్ గురించి చెప్తున్నాను. ముందు ఈ ఐపీఓ ఒక ఇష్యూ సైజు అంత పెద్దది కాదు, చిన్నదే కాబట్టి నాకు తెలిసి బాగానే సబ్స్క్రైబ్ అవచ్చు. ఎందుకంటే బికాస్ మార్కెట్లో డిమాండ్ కూడా ఆల్రెడీ ఉన్నది. ఎనివి చేసి కంగారు పట్టి డే 1లో తీసుకునే బదులు యాజ్ యూజువల్ 3rd డే రోజు మార్నింగ్ డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. సో నేను షార్ట్ టర్మ్కి అప్లై చేసినట్టయితే 3rd డే మార్నింగ్ మీకు పర్సనల్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ యూజువల్ వాయిస్ మెసేజ్ ద్వారా షేర్ చేస్తాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్ టర్మ్ వ్యూ షేర్ చేయాలంటే మేనేజ్మెంట్ నేను ఇంటర్వ్యూ చేశాను కదా, చాలామంది బయాస్గా చెప్తున్నాను అని చెప్పి కామెంట్లు అవి చేస్తారు. అందుకని లాంగ్ టర్మ్ వ్యూ షేర్ చేయకూడదు అనుకున్నాను. స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు హియర్, అంటే నా లాంగ్ టర్మ్ వ్యూని మీరు వినాలనుకున్నట్టయితే చెప్పండి, కామెంట్ చేసినట్టయితే మండే రోజు డైలీ మనీ షో ఉంటుంది కదా, ఆ డైలీ మనీ షోలో నా పర్సనల్ వ్యూ ఏంటన్నది, ఎందుకు నా వ్యూ ఇలా ఉన్నది అన్నది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటీఆర్ టెక్నాలజీస్ ఐపీఓ వీడియో. ఈ వీడియోని మాక్సిమం పీపుల్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.